హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మేమైతే కొండగట్టు టెంపుల్ తర్వాత వేములవాడ టెంపుల్కి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు చూడొచ్చు, కొండగట్టు నుంచి రాజన్న టెంపుల్కి అయితే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. గాయస్, ఇప్పుడైతే మా లంచ్ ఏంటంటే మామిడికాయ పచ్చడి, పులిహోర అండ్ దద్దోజనం అన్నమాట. మేమైతే చాలా తొందరనే రీచ్ అయిపోయాము టెంపుల్కి. ఇదే టెంపుల్ పార్కింగ్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే బంగారం అమ్ముతున్నారు తూలం కోసము. స్టార్టింగ్లోనే మనకు అన్ని షాప్స్ అయితే కనబడతాయి అన్నమాట. మనం వెళ్తుంటే కళ్యాణకట్ట అయితే కనబడుతుంది. ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తుంటే దర్శనానికి దారి అయితే మీకు కనబడుతుంది. ఇక్కడైతే శ్రేగ్ర కోడెగట్టు ఫ్రీ దర్శనంకి దారి అయితే ఉంది. మేమైతే కోడెగట్టు దారి నుంచి అయితే వెళ్తున్నాము. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మేమైతే వేములవాడకి అయితే వచ్చాము. మీరు చూడొచ్చు, ఇక్కడైతే ఇదైతే చాలా డెవలప్ అయితే అయిందన్నమాట. ఇప్పుడైతే లడ్డు కొన్నామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నా దారాలు అయితే ఇక్కడ కడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైతే కోడల కోసం అరటి పండ్లు ఇంకా గడ్డి అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడ నిల్చున్నప్పుడు కళ్యాణం అయితే అవుతుంది దేవుడిది. ఇక్కడ మీరు చూడవచ్చు, చుట్టూ అయితే వ్యూ ఇలా ఉంది మీకు. ఇక్కడైతే మా అన్న కోడెనైతే టచ్ చేసుకుంటూ అక్కడ నిలబడ్డాడు. అసలు భయం లేకుండా ముట్టుకుంటున్నాడు. నాకైతే చాలా భయమైంది. మా తమ్ముడికి కూడా చాలా భయం వేసింది. ఓన్లీ మా అన్న మాత్రమే అలా దాన్ని టచ్ చేసుకుంటూ నిలబడ్డాడు. ఇక్కడైతే అన్ని కోడెలు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ మేమైతే ఒక కోడెనైతే తీసుకున్నాము. మా మమ్మీ వాళ్ళు అయితే బొట్టు పెడుతున్నారు, పసుపు కుంకుమ. ఇక్కడ మేమైతే కోడెని పట్టుకొని ప్రదక్షిణ అయితే చేయడం స్టార్ట్ చేసినాము. ఇక్కడైతే మా డాడీ కూడా నన్ను పట్టుకోమంటున్నాడు, కాకపోతే నాకు చాలా భయం వేసి పట్టుకోలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా పట్టుకోవడానికి. ఇప్పుడు మేము అక్కడ కళ్యాణం దేవుడికి జరుగుతున్నప్పుడు నిలబడ్డ దగ్గరనే గుడి అయితే ఉంది. మీకైతే క్లియర్గా చూపిస్తున్నాం. ఇప్పుడు దర్శనం అయినాక గుడిలో అయితే గాయత్రి మాత అయితే ఉంది. బయటికి వస్తున్నప్పుడు అయితే గణపతి ఇంకా లింగం కూడా కనిపించాయి మాకు. ఇక్కడ శివుడు నృత్యం చేస్తున్నట్టుగా స్టాచ్యూ ఉంది. ఇక్కడైతే శ్రీ నాగేశ్వర టెంపుల్ అయితే ఉంది. పక్కనే బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడైతే పట్నాలు వేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు అయితే. ఇక్కడైతే లాక్ చేసి అయితే ఒక అమ్మవారు అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ మేమైతే అడిగాము ఎందుకు లాక్ చేశారని, కానీ వాళ్ళైతే ఏం చెప్పలేదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము చెరుకు రసం అయితే తాగుతున్నాము. బాయ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేము ఏమేమి కొనుక్కున్నామో అది కూడా ఒక వీడియో చేస్తాము.